సార్ మాట్లాడండి సార్. ఏమున్నది మరి మొన్న పోచంపల్లి గొల్లిగొండ భువనగిరి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపీ పిఎస్సి సెంటర్లు 11 సెంటర్లు మొన్న ఓపెన్ చేసినాం. సరే ఈరోజు ఇక్కడ బీబీనగర్ మండలంలో ఒక పిఎస్సి సెంటర్ ఇక్కడ అంటే 2 పిఎస్సి సెంటర్లు చిన్నరావులపల్లి బ్రాహ్మణపల్లి ఇక్కడ ఓపెన్ చేస్తూ మరి ఇంతకుముందు బ్రాహ్మణులపల్లి అది కూడా ఓపెన్ చేసి ఒక ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి అంటే ఇక్కడ ఈ 3 కేంద్రాలు ఓపెన్ చేసుకోవడంతో వడ్ల కొనుగోలు కేంద్రాలతోటి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో వడ్ల కొనుగోలు స్టార్ట్ అయినట్టు ఇప్పుడు. అయితే కొద్ది రోజుల ముందు కూడా చేయొచ్చు కానీ వడ్లు ఇప్పుడిప్పుడే రావడం మొదలైంది చాలా సెంటర్లల్లో. అదేగాక తేమ శాతం కూడా రాదు. తేమ శాతం రాదు. ఓ దిక్కు వానలు పడుతుండే. మరి మొన్న కూడా 3-4 రోజుల కింద ఒలిగొండ దిక్కు కూడా బాగా వానలు పడ్డాయి. గుడ్లో దిక్కు కొట్టుకపోవడం ఇబ్బంది, కొంతమంది రైతులకు ఇబ్బంది కూడా అయింది. సరే తేమ కూడా రావాలి, 17% తేమ రావాలి. ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడ 19 ఉందా, ఎంత ఉంది మనకి? ఇక్కడ 17 వచ్చిందా? ఇంకా కూడా రాలేదు. అంటే రైతులకు కూడా తెలియాల్సింది, పాత్రికేయులకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు తేమ రాకముందు అయితే కొనలేదు. మొన్న ఏది ఒలిగొండ నర్సాయగూడెం పోయి ఆడ ఒడ్లు కొంటలేరు చేస్తలేరు అని చెప్పి ఒక పత్రికలో రాసిండు. అంటే ఆడ తేమ రావాలి, తేమ రాకముందే ఒడ్లు కొంటలేరు, కాంటాలు పెడతలేరు అంటే అది రాంగ్ కదా. ఈరోజు ఇప్పుడు కాంటాలు ఓపెన్ చేసినాం. మరి తేమ లేదైతే కొనలేము కదా. ప్రభుత్వము అంతకుముందు ఎప్పుడూ లేనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో వచ్చిన అంటే మొదలుపెట్టిన నెలల లోపల ఒడ్లు కొనుగోలు అవుతుంది. అంతకుముందు 2 నెలలు పట్టేది, 2.5 నెలలు పట్టేది. ప్రతిపక్ష నాయకులుగా రోడ్లు ఎక్కి ధర్నా చేసే పరిస్థితి ఉండే. ఈరోజు ధర్నా చేసే అవసరమే లేదు. ఏ రైతు ఎక్కడ ప్రశ్నించే అవసరం లేకుండా ఒడ్లు సకాలంలో కొంటూనే మళ్ళీ 2వ రోజు 3వ రోజే ఒడ్లు వాటికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీని మీద ఉత్తమ్ కుమార్ గారు మన జిల్లాకే వచ్చి మొదటి రివ్యూ భువనగిరిలో పెట్టారు ఒక పోయిన వారం రోజుల క్రితం. సో గన్నీ బ్యాగ్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు, లారీలు సరిపోని ట్రక్స్ ఉండే కార్యక్రమం. సో ఈ ట్యాక్స్ షీట్స్ ఏ విధంగా చేస్తారు, సెంటర్ ఇన్ఛార్జ్ ఎట్లా పని చేస్తారు, ప్రతి మండలంలో ఒక దీని మీద ఏది ఒడ్ల కొనుగోలు మీద ఒక కమిటీ ఉంటుంది. దానికి ఎంఆర్ఓ గారు ఉంటారు. ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ. ఎంఆర్ఓ గారు వారు ఇన్ఛార్జ్, వారు డిటి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, వీళ్ళంతా సెంటర్ ఇన్ఛార్జ్, వీళ్ళంతా ఒక కమిటీగా ఉండి ఒడ్ల కొనుగోలు ఎక్కడికక్కడ మరి ప్రతిదీ పర్యవేక్షిస్తారు. ఈరోజు ఒడ్లు ఇక్కడ కొన్నారంటే ట్యాక్స్ షీట్ ఇక్కడే వేస్తారు. ట్రక్కులో వేసిరంటే ట్రక్ మూవ్మెంట్ కూడా తెలుస్తుంది. అంటే ఈరోజు టెక్నాలజీ కూడా పూర్తిగా వినియోగించుకుంటూ లారీ ఉంది ఏం సంగతి. ఇదివరకు లారీ పోతే లారీ అడేయకపోయింది, రైస్ మిల్ తీసుకోకపోయింది. ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేడు, ట్రక్ ఏడాగింది ఏం సంగతి, ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇబ్బంది లేదు. సో ఈరోజు మనము ఒడ్లు రైతు బాధ్యత ఏంటంటే ఒడ్లు మంచిగా నాణ్యమైన ఒడ్లు ఏది అంటే నేనేమంటున్నానంటే రైతులు ఒడ్లు మంచిగా ఏది తాళ్ళు లేకుండా మంచిగా మాయిశ్చర్ వచ్చినట్టు చూసుకొని చేసే బాధ్యత మనది. మనం జోకిచ్చినామంటే మీరేమంటారు, ఇక్కడ రైతుకి ఇక్కడ ఎంబడే బండి లోడ్ కాగానే బిల్లు కూడా ఎంబడే బిల్లు ఇక్కడనే అయిపోతుంది. రైతు అధికారులు చెప్తారు, మా చైర్మన్ చెప్తాడు శ్రీనివాస్ రెడ్డి గారు. సో మా బాలకృష్ణ వైస్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ. సో అంటే ఇమ్మీడియట్గా బిల్లు ఈడనే అయిపోతుంది. రైస్ మిల్ దగ్గర పోయే బాగా పని లేదు, వాళ్ళ చుట్టూ తిరిగే పని లేదు. అది ఆడికెళ్ళి అధికారులు చూస్తారు. ఈడి వరకు మన పని, ఈడికెళ్ళి అధికారుల పని. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఈరోజు 41 కిలోలు అంటే 41 కిలోలు దొరుకుతుంది. అంటే 1 కేజీ ఏమో బస్తాకు అండ్ తాలూకు కానీ మట్టి పిల్లలకు కానీ 1 కేజీ ఎక్స్ట్రా. బట్ అంతకంటే మించి పాతకాలంలో 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు దండి కొట్టి మేము చూసినాం. రైస్ మిల్లులు ఇబ్బంది పెట్టేది, పట్టించుకున్నోడు లేడు, మాట్లాడినోడు లేడు. ఈరోజు 1 కిలో కూడా దండు కొట్టే పరిస్థితి అవసరం లేదు. ఎవరు చేస్తలేడు. ఎక్కడికక్కడ అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందరం పర్యవేక్షణ చేస్తున్నాం. సంబంధిత పిఎస్సి చైర్మన్ కానీ, ఐకేపీ సెంటర్స్ కానీ. సో ఎట్లాంటిది అదొకటి లేదు, దండి కొట్టే పరిస్థితి లేదు, అవసరం లేదు, చేస్తలేరు. ఇంకొకటి ఏంటంటే డబ్బులు కొన్న 2వ రోజు 3వ రోజే వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం, మన మూసి నదీ పరివాహక ప్రాంతంలో పండే ఒడ్లకు ఏ గ్రేడు బి గ్రేడ్ అనేది ఒక సమస్య ఉండే. ఏ గ్రేడ్ వస్తే ఏ గ్రేడ్గానే ఉంటున్నాం, బి గ్రేడ్ అంటే బి గ్రేడ్గానే ఉంటుంది. సో ఏ గ్రేడ్ కూడా ఒక క్యాలిపర్ ఉంటుంది. ఆ క్యాలిపర్ని బట్టి మెజర్ చేస్తారు. ఈ వడ్ల గింజ
2.5 కంటే ఎక్కువ ఉంటే ఇది ఏ గ్రేడు, తక్కువ ఉంటే బి గ్రేడ్. సో ఇది ఎవరైనా చూసుకోవచ్చు. ఆఫీసర్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసరు రాలేదు ఆయనకి, ఆడ ఉండే ఏవో ఉందా, సరే అది ఉండాలి, ఆడ వాళ్ళు చూసుకుంటారు. ఇది 2.5 కంటే ఎక్కువ 2.5 మన ఏ గ్రేడ్ వస్తుంది. అంతకుముందు ఈ పంచాయతీ పెద్ద ఉండేది పోచంపల్లి మన ప్రాంతంలో. సో అట్లాంటి సమస్య అది కూడా లేదు. సో ఇన్ టైంలో కొంటారు, ఇన్ టైంలో మనకు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. సో నాణ్యమైన ఓట్లు చేసే బాధ్యత తాను లేకుండా ఇవన్నీ లేకుండా చేసే బాధ్యత అనేది మాయిశ్చర్ వచ్చే వరకు వేచి ఉండడం. వచ్చినాక ఇక జోకినం అంటే ఇక బాధ్యత అధికారులది, మిల్లర్లు చూసుకుంటారు. ఓకే, ఆ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా వడ్ల కొనుగోలు మనది జరుగుతుంది, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఓకే, థ్యాంక్ యూ.